హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి రాజమండ్రి రోజ్ మిల్క్ అండ్ మ్యాడ్ సినిమాలో నటించిన హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ గురించి. ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిన్న సినిమా 8 వసంతాలు. అనంతిక సునీల్ కుమార్, హనురెడ్డి, రవితేజ, దుగ్గిరాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఫణీంద్ర నరీశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. ప్రమోషనల్ కంటెంట్ తో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లో ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విమర్శకుల ప్రశంసలు లభించినా కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. 8 వసంతాల సినిమాకి థియేటర్లో ఆదరణ దక్కకపోవడంతో 3 వారాల్లోనే ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేశారు. జూలై 11th తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. గత కొన్ని రోజులుగా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా చాలా బాగుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వీడియోలు, పోస్టులు చేస్తున్నారు. ఓ ప్రేమ జంట జీవితంలో 8 ఏళ్ల ప్రయాణం ఇతివృత్తంగా 8 వసంతాలు సినిమా రూపొందింది. ఇందులో ప్రేమ, రిలేషన్షిప్, జీవితాన్ని కవితాత్మకంగా చూపించారని సినిమా చూసిన వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. లీడ్ యాక్టర్స్ నటన, మ్యూజిక్, విజువల్స్ చాలా బాగున్నాయని, డైలాగ్స్ ఆలోచింప చేసేలా ఉన్నాయని, సీన్స్ అన్ని పెయింటింగ్ ని తలపించేలా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి సినిమా థియేటర్ లో మిస్ అయ్యామని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అనంతిక సనీల్ కుమార్ అన్ని వర్గాల నుంచి ప్రశంస దక్కుతున్నాయి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.